కోరుతా ఉన్నానండి మీ ద్వారా. రైట్. సత్యమూర్తి గారు, ఫైనల్గా జోగి రమేష్ వ్యవహారంలో వాళ్ళు అంత ధీమాగా ఉండడానికి కారణం ఏంటి? ఏం కాదు మాకు, కోర్టులో నిలబడదు, లేకపోతే చూశారు కదా. కానీ జరిగింది వాస్తవం, కల్తీ నకిలీ మద్యం తయారీ జరిగింది వాస్తవం. జనార్దన్ రావు అనే వ్యక్తి చెప్తున్నది పోలీసులు చెప్తున్నారు, అతను జోగి రమేష్ చేయించాడు మాతో అని వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారని చెప్తున్నారు. కానీ వీళ్ళ ధీమా చూస్తే ఏమనుకోవాలి, ఎలా అర్థం అనుకోవాలి అంటే వీళ్ళ మీద నిజంగా రుద్దుతున్నారు అనుకోవాలా బలవంతంగా కేసుని, జోగి రమేష్ని ఇరికిస్తున్నారని జగన్ చెప్పేదాని ప్రకారం కానీ, సజ్జల చెప్పేదాని ప్రకారం కానీ, లేదా జోగి రమేష్ చిటుకులేస్తున్న తీరు కానీ, తర్వాత వాళ్ళ కొడుకు వ్యవహారం కానీ. సో ఇవన్నీ ఆ ధీమాని మనం ఎలా విశ్లేషించవచ్చు? ఒరిజినల్ లిక్కర్ కేసులో కూడా ఇట్లాగే చెప్పారు. అవును, ఇట్లాగే మొత్తం అన్నీ మీరు చూస్తే అదే చెప్పారు. రాజకేశ్ రెడ్డి మాకేం సంబంధం అన్నారు. మీకు అసలు చెవిరెడ్డి అన్న అసలు మా అన్నకి తల్లి వద్దని చెప్పింది, తల్లి తోడు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు అని చెప్పారు. కేటుగాడి సినిమా కాదుగా ఇది, కాదు కదా. రకరకాల మా ధనంజయ అన్న చాలా మంచి అన్న, కృష్ణమోహన్ అన్న చాలా మంచి సిన్సియర్ అన్న. అంటే వాళ్ళు అంటే ఆ చెప్పిన విధానం వాటిని దీన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చారు. సుప్రీంకోర్టులో కూడా రిలీఫ్ దక్కని తర్వాతే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది మొత్తం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. కూడా ఎంపీ అయి ఉండి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత రాకపోతేనే రిలీఫ్ రాకపోతేనే ఎగ్జాక్ట్లీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంత పక్కడబందీగా కేసు ముందరికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ రోజున జోగి రమేష్ని అరెస్ట్ చేయటానికి కూడా ఖచ్చితమైన ఆధారాలు లేకుండా చెయ్యటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇంత పకడ్బందీ ఎందుకు చెప్తున్నాం అంటే ముందర కేసు చూస్తే ఎవరైనా ఎట్లా తెలుస్తుంది? మీ ట్రాక్ రికార్డు చూడాలంటే మీరు గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు ఏంటనేది చూస్తారా? అట్లాగే వీళ్ళు చెప్పేది కూడా ఈ కేసులు వీళ్ళు ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఎట్లా చేశారు మనకు అవన్నీ తెలుసు. ఆ రోజున అంటే ఆ వివేకానందరెడ్డికి వేరే భార్య ఉన్నట్టు, ఆ భార్యకి ఒక కొడుకు ఉన్నట్టు అవన్నీ చెప్పారు కదా, పబ్లిక్లోకి వచ్చి చెప్పారు కదా. అంటే కేసుని పక్కదోవ పట్టించడానికి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో దాని నుంచి వీళ్ళు ఇప్పుడు చెప్తున్న వాదనలు వింటే మనకు అర్థమైపోతుంది వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఇట్లా ఉంది కాబట్టి ఇది మేకపోతు గాంభీర్యం తప్ప. పోలీసులు కూడా అంత ఇప్పుడు ఈ జోగి రమేష్ ఎన్ని రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు పోలీసుల్ని, సవాల్ అంటున్నాడు, బస్తీ మీద సవాల్ అంటున్నాడు, తొడగొడుతున్నాడు, అన్ని రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉన్నాడు కదా. మరి ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా సడన్గా ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వాళ్ళకి కావాల్సిన ఆధారాలు అవన్నీ దొరికినాయి కాబట్టి. అందుకనే వాళ్ళు ఏమడుగుతున్నారంటే A1 ఎందుకు అరేంజ్, A2ని, A3 ఈ నెంబర్లన్నీ చెప్పి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, చేయకుండా ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు గారిని A37 అని చెప్పి అరెస్ట్ చేశారు. చేసి దాన్ని మళ్ళీ అంటే తర్వాత మార్చుకున్నారు. ఇప్పుడు ఆ కొటారి దొరికాడు కదా, కొటారి పరిస్థితి ఏంటి? అతను A20 దీంట్లో లిక్కర్ స్కామ్. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో A20 అండి, నకిలీ కల్తీ. ఇప్పుడు నకిలీ దీంట్లో A20. అదే ఆ జగన్ తో ఫోటో దిగాడు, జగన్ తోటి అప్లోడ్ చేయడానికి జగన్ తోటి ఫోటో ఉన్నదండి. అది పక్కనే వేరే ఎక్కడో దూరంలో కూడా కాదు, ఆయన ఎవరికో ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఆ పక్కన నిలబడి ఉన్నాడు. అంత క్లోజ్ సర్కిల్లోకి ఉన్న వ్యక్తి అతను. మరి ఇవన్నీ వస్తూ ఉంటే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్ లో A1 పేరు మారుతుందేమో కదా భవిష్యత్తులో, అప్పుడు A1 పక్కన A20 ఉన్నాడని మనం చెప్పుకోవాలి. చూద్దాం అంటే గ్రావిటీని బట్టి ఈ టైప్ లో జరుగుతూ ఉన్నదండి. అంటే ఇన్వెస్టిగేషన్ పక్కడబందీగా లేకపోతే, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే ఈ రోజున జోగి రమేష్ ని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు. అంతే కదా, అందులో డౌటే లేదు, 100%. రైట్. దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవటానికి మేకపోతు గాంభీర్యం తప్ప
వాళ్ళు చెప్పే దాంట్లో ఆర్గ్యుమెంట్ లేదు, సమాచారాలు ఇవన్నీ వట్టియే. ఉత్తవే. రైట్ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే నారాయణ రెడ్డి గారు, పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.